ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని అయితే అతి నీచంగా దారుణంగా బిహేవ్ చేయడం, సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. నేను ఒకే మాట చెప్పాను, ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా పెట్టాం. నేను ఎవరన్నా ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా నాకు అది ఆమోదయోగ్యం కాదు. ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం, లేకుంటే రౌడీజం చేయడం, లేకుంటే హత్యలు చేయడం ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను. అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు మెర్సిలెస్గా ఉంటాం. రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండాలి, మెసేజ్ కరెక్ట్గా ఉండాలి. అదే మరి నేరం జరిగిన తర్వాత మనం వ్యవహరించే తీరు చాలా ఇంపార్టెంట్. ఒక 4-5 కేసుల్లో గట్టిగా ఉన్నాము అనే పరిస్థితి వస్తే రాష్ట్రం మొత్తం సెట్ అవుతారు. ఒకప్పుడు దేవాలయాలపైన దాడులు, ఎక్కడికక్కడ గందరగోళం, దొంగతనాలు అన్నీ పోయినాయి. ఎవడన్నా చేస్తే ఇమ్మీడియట్గా పట్టుకోగలుగుతున్నాం. దానిపైన మనం గట్టిగా యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇంకా 10 రోజులు ఉంటుంది. హెవీ క్రౌడ్స్ కూడా ఉంటాయి. దీనిపైన మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. జీరో టాలరెన్స్, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేదు. ఏ ఇన్సిడెంట్ జరిగినా చాలా ఫర్మ్గా కూడా ఉంటాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క టెక్నాలజీని కూడా ఇప్పుడే నేను చూశాను. అనేది ఇక్కడ ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పిస్తున్నారు. దాన్ని ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఇక్కడ కూడా చూపిస్తున్నాడు సుబ్రాయుడు ముందర పెట్టి. దీన్ని ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది అవన్నీ కూడా పెట్టారు. దట్స్ ఎ గుడ్ థింగ్. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఇంటెలిజెంట్ పోలీస్ వ్యవస్థను పెడదాం. రౌడీ షీటర్స్ అందరిని ఇందులో పెట్టడం, ఎవరైనా ఇష్టానుసారంగా చేసి ఇక్కడి నుంచి కూడా మానిటర్ చేసి డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా మనం డ్రోన్స్తో చేసే పరిస్థితికి వచ్చాం. ఒకసారి డ్రోన్తో పెట్రోలింగ్ చేసినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తాయి, విజువల్స్ వస్తాయి. విజువల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ కూడా వస్తారు. కేసు కూడా ఫర్మ్గా ఉంటుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ, నేను చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీ బాగా ఉపయోగించండి. ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దట్ ఈస్ ది డైరెక్షన్ ఐఎమ్ గివింగ్. ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. అల్టిమేట్గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని, కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేయమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ గట్టిగా రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోర్టు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి తెలుసు, ప్రతి ఒక్క సందు తెలుసు, ప్రతి ఒక్క ప్రాంతం తెలుసు. ఏపీలో మెడికల్ కాలేజీల టెండర్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధోనిలోని మెడికల్ కాలేజీకి పీపీపీ మోడల్ పద్ధతిలో కిమ్స్ టెండర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాము మెడికల్ కాలేజీ ఎలాంటి టెండర్ వేయలేదని ఖండించిన కిమ్స్ యాజమాన్యం తమపై వస్తోంది అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై స్పందించిన మంత్రి సత్యకుమార్, ఆధోని మెడికల్ కాలేజీకి డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందని అన్నారు. ప్రేమ్ చంద్ షా కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేసినప్పటికీ దానివల్ల కిమ్స్ పేరు మీద టెండర్స్ వచ్చిందని భావించడం సరికాదు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏదైతే ఏపీలో పీపీపీ విధానానికి సంబంధించి ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి మొదటి విడతలో భాగంగా దాదాపు 4 జిల్లాల్లో 4 ప్రైవేట్ ఏదైతే మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయితే కనుక ముందడుగు వేసినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి టెండర్ల అనేది కూడా ప్రక్రియ ఆహ్వానించడం. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో భాగంగా అయితే కనుక ఎటువంటి సంస్థలు అయితే కనుక పాల్గొనలేదనేటువంటి పరిస్థితులు అయితే కనుక ఇప్పుడు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ సంస్థ అనేది కూడా ముందుకొచ్చింది అంటూ కూడా గత 2 రోజుల క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున మీడియా వ్యాప్తంగా కూడా జరిగినటువంటి సమాచారం మేరకు కూడా ఆ యొక్క సంస్థ ఇప్పుడు తాజాగా ప్రకటించడం కూడా జరుగుతోంది. మేము ఎటువంటి బిడ్డింగ్ లో పాల్గొనలేదు, ఏదైతే ఆదోని మెడికల్ నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థ కిమ్స్ తరఫున అయితే కనుక మేము బిడ్డింగ్ వేయలేదంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కిమ్స్ సంస్థలో పనిచేసేటువంటి ప్రేమ్ చంద్ షా డాక్టర్ మాత్రమే దీనికి సంబంధించి టెండర్ లో పాల్గొనడం కూడా జరిగింది అంటూ కూడా చెప్పడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇక ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ సంబంధించినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ మేరకు కూడా చాలా మంది ఎవరు రాలేదు అంటూ కూడా ఇటు మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే కనుక వెల్లడించడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి నుంచి కూడా ఒక సూచన అనేది కూడా దీనికి సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఒక కేంద్ర మంత్రి నుంచి కూడా ఇటు మంత్రి సత్యకుమార్ కి అయితే కనుక విన్నవించుకోవడం, దీనికి సంబంధించి ఒక సూచన అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, అదే విధంగా ఇక కూటమి ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ అనేది కూడా గడువు ముగిసినటువంటి నేపథ్యంలో మరొకసారి గడువు పెంచే యోచనలో అయితే కనుక అధికారులతోటి మాట్లాడి తెలియజేస్తామంటూ కూడా మంత్రి సత్యకుమార్ తెలియజేయడం, అదే విధంగా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క బెదిరించే ధోరణిలో ఎవరైతే కనుక ఆ సంస్థలు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ పీపీపీ విధానంలో మొదటి విడతలో భాగంగా 4 కాలేజీల నిర్మాణం, ఇటు పులివెందులు కావచ్చు, మదనపల్లి, మార్కాపురం, ఆదోనికి సంబంధించినటువంటి కాలేజీ నిర్మాణాలు పూర్తి చేసి 2026-27కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి అయితే కనుక ఈ యొక్క మెడికల్ కాలేజెస్ కి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య అయితే కనుక ఎవరు దీనికి సంబంధించి బిడ్డింగ్ నిర్మించేందుకు బిడ్డింగ్ కి ఎవరు రాకపోవడం పట్ల అయితే కనుక ఒక గమనార్థంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దీనిపై కూడా ఇటు కేంద్రానికి వెళ్లే యోచనలో కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దీనిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచితే తప్పితే ఎవరు ముందుకు రారన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక అంశం అనేది కూడా పరిగణలోకి ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇటు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తమ ప్రభుత్వం వస్తే వచ్చిన వెంటనే 2 నెలలలోపు ఎవరైతే మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేపట్టారో వారిపై అయితే కనుక జైలుకి పంపిస్తా ఉన్నటువంటి హెచ్చరికగా అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక ముందుకు రానటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఇక సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభల తేదీలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభల తేదీలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, మరి కాసేపట్లోనే కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కీలక సమావేశం జరగనుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని శంకుస్థాపన చేసిన తర్వాత 95% పనులు పూర్తయింది. అయితే కృష్ణా జలాల నీటి వాటా ముఖ్యంగా 90 టీఎంసీల సామర్థ్యం గలటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవాళ 45 టీఎంసీలకే కేంద్రం చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల తీవ్ర అన్యాయం ఇటు పాలమూరుకి, అదేవిధంగా రంగారెడ్డికి, నల్లగొండ జిల్లాకి జరగబోతుంది. మొత్తం ఎడారిగా మారే అవకాశం ఉంది. అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యమే 90 టీఎంసీలు అయితే 45 టీఎంసీలకే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేందుకు ముందుకెళ్ళింది అనే విషయం పైన ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలియాల్సిందే. కాబట్టి రానున్న రోజులలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తుంది. దానిలో భాగంగా ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం వల్ల జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. అందుకు మరో పోరుకు కూడా సిద్ధమైంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన్లో కూడా జరిగినటువంటి సమావేశంలో ఇదే విషయంపైన ప్రధానంగా కేసీఆర్ చర్చ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించినప్పుడు కూడా ఇదే అంశంపైన చర్చ జరిగింది. కాబట్టి 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత మొదటి బహిరంగ సభ పాలమూరులోని మనకి ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూత్పూర్ మండలంలో ఈ యొక్క సభ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే హైవేకి దగ్గరగా ఉండడం, జన సమీకరణ కూడా బాగుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఇదే విషయం పైన ఇప్పుడు కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరగబోయేటువంటి ఈ యొక్క 3 జిల్లాలకు చెందినటువంటి ముఖ్య నేతలతోటి చర్చ జరగనుంది. ఎందుకంటే ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ 45 టీఎంసీలకే కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం మోకరిల్లిందనేది ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి దానివల్ల జరిగే నష్టం ఏంటి అనేది కూడా పాలమూరు ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని ఈ సభకు కేసీఆర్ హాజరవుతారు. రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం కూడా ఇవ్వబోతున్నారు. దాని తర్వాత ఒక వారం వ్యవధిలోనే మరో సభ పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. అది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ సభకు కూడా జన సమీకరణ చేసి ఆ సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరైన తర్వాత ఒక సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు కూడా మనకి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా వాటర్ని తీసుకొచ్చి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాను దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు సిద్ధమైతే ఇవాళ 45 టీఎంసీలు మనం అంగీకరించి తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి అనేది కూడా రంగారెడ్డి ప్రజలకు తెలియాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఈ సభ పెట్టాలని చెప్పేసి కూడా సన్నద్ధమైంది. దాని తర్వాత నల్గొండలో కూడా సభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఓవరాల్ గా 3 జిల్లాల్లో సభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ సభలు ఎప్పుడు పెట్టాలి ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు కేసీఆర్ అధ్యక్షతన ఈ యొక్క 3 జిల్లాలకు చెందినటువంటి కీలక నేతలతోటి సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడ చేరుకున్నారు. కాబట్టి సో ఇక మరి కాసేపట్లో ఈ సమావేశంలో ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ యొక్క సభల తేదీలు కూడా మనకి ఈ రోజు అధికారికంగా చెప్పే అవకాశం ఉంది. లేదంటే రేపు లేదా ఎల్లుండి చెప్తారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పీసీసీ చీఫ్లు, ప్రత్యేక ఆహ్వానితులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై రేవంత్ పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చించే అవకాశాలున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి జరిగింది. ఈ వేడుకల్లో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా అభిమానులు, కార్యకర్తలతో కలిసి విశ్వనాథ్ సెంటర్, అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న రంగా విగ్రహాలకు విడుదల రజని నివాళులర్పించారు. అనంతరం విజయవాడ రాజకీయాలలో రంగా చెరగని ముద్ర వేసి పేదల పక్షాన పోరాడారని రజని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయలేడి టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, R&BCE అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుండి 4 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయలేడి వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయలేడి టోకరా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, R&BCE అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుండి 4 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులకు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయలేడి వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలోని వివిధ ఆలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నతాధికారులతో చర్చించారు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టుపై చర్చించారు. ఈశ్వరీదేవి మఠం, పోలిరమ్మ ఆలయం తదితరాలను కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ ద్వారా మంజూరైన 136.63 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. యశోదాబెన్ హైదరాబాద్ లో పర్యటించారు. పలు చారిత్రక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో యశోదాబెన్ చంద్రయానగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రక ఆలయాలను దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యశోదాబెన్ సోదరుడు అశోక్ తో పాటు మరో 18 మంది బంధువులతో కలిసి ఆమె ఈ ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవార్ల ఆలయాలను సందర్శించారు. యశోదాబెన్ బంధువులు కొందరు చంద్రయానగుట్ట RSS మైదానం సమీపంలో నివసిస్తున్నారు. ఆమె వారి ఇంటికి అతిథిగా వచ్చారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా యశోదాబెన్ పాత బస్సులోని పలు ప్రసిద్ధ చారిత్రాత్మక ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.
హైదరాబాద్ లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ మేట దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. उठाओ उसको भी चदर उठाओ लो अच्छे से लो HR 68 B6965 ये देखो ये पलटा है तो TG तेलंगाना 61 ये गाड़ी है ना ये गाड़ी खरीदने की बात चल रही है इसका भी विश्वास नहीं है जो तुम सोच रहे फास्ट अप करिए तो మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. PACS ఎదుట చెప్పులు క్యూ లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు రైతులు. మహబూబాబాద్ తొర్రూరు రహదారిపై రైతులు రాస్తారోకులు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. Wait!